నవలల్లో అభిమాన రచయిత, సినిమాల్లో వీరాభిమాన రచయితలు యండమూరి గారు, పరచూరి బ్రదర్స్, వీళ్ళని చదువుతూ వీళ్ళ సినిమాలు చూస్తూ అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసాం. అలా ఇద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు గతంలో చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ జనరేషన్లో వీళ్ళు కొత్తగా ఒక యంగ్ డైరెక్టర్తో ఇవాళ రోజులకు తగినట్టు మళ్ళీ రాస్తుంటే ఆ సినిమా మీద చాలా ఒక ఆడియన్గా విపరీతమైన క్యూరియాసిటీ ఉంది నాకు. డైరెక్టర్ విఎన్ ఆదిత్యగా వీరు పోట్లని నన్ను కలిపి ఒక మంచి సీన్ ఒకటి చాలా హిలేరియస్గా వచ్చేలా ప్లాన్ చేశారు. ఆ కాఫీ షాప్లో చాలా బాగుంది. అదొక కొత్త ఎక్స్పీరియన్స్. అసలు బేసిక్గా యాక్టింగ్ అంటే అలవాటు కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేకుండా ఉన్నా, బట్ ప్రేమరాజ్ కోసం తను అడిగిన మీదట గురుగారుల దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్. సో అలాగే ఈ సినిమా నిజంగా గురుగారు చెప్పినట్టు నిర్మాత చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఒక కొత్త కాన్సెప్ట్ కానీ తీయాలంటే, ఇవాళ దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. దాంతో ఈక్వల్గా అంతే ప్యాషన్ ఉన్న మంచి ప్రొడ్యూసర్ ప్రేమరాజ్కి దొరకడం తన అదృష్టం. ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ప్రేమరాజ్కి మంచి బ్రేక్ అయ్యి ఈ బ్యానర్కి ఒక మంచి సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది పాపం ఏది పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, మౌనమేనా సమాధానం, ఏది దోషం ఎవరి మోసం, అశ్రువేనా తులమానం, మౌనమేనా సమాధానం, అశ్రువేనా తులమానం, ఏది పాపం ఏది పుణ్యం. ఈ సినిమాలో ఒక గొప్ప ప్రయోగం 20 మంది డైరెక్టర్సే యాక్టర్గా చేయడం. ఇలాంటి సబ్జెక్ట్తో కూడుకున్నటువంటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా నాకు అవకాశం రావడం, సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు. అలాగే పరచూరి బ్రదర్స్ రైటర్సు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో నేను మ్యూజిక్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సినిమా పాటలు అయితే ఎంత పెద్ద హిట్ నేమ్ వచ్చిందో, దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత కష్టపడి చేశాను. ఎక్కడ రాజీ పడకుండా నాకు ప్రొడ్యూసర్ గారు అడిగిన అన్ని విధాలుగా సహకరించి ఒక మంచి క్వాలిటీ కోసం దీని రికార్డింగ్ విషయంలో కానీ డీటెయిల్స్ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా చాలా మంచి అవుట్పుట్ కోసం చాలా అహర్నిశలు కృషి చేసి దీన్ని మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాము. నాకు పాటలు అయితే ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చిందో, అలాగే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని చేకూరుస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమాకి సంబంధించి చెప్పాలంటే ప్రత్యేకంగా మరి మాకు మొదటి నుండి తోడుగా నిలిచి మేమున్నామనే ధైర్యం ఇస్తున్నటువంటి గురుగారు పరచూరి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో నంది ప్రొడక్షన్స్ బ్యానర్లో భద్రాద్రి సినిమా నిర్మించడం జరిగింది. మరొక మంచి మెసేజ్తో కూడుకున్నటువంటి చిత్రాన్ని చేసిన తర్వాత దాదాపుగా ఒక 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక మంచి కథతో ప్రేమరాజ్ గారు నాకు చెప్పినప్పుడు, ఏదైతే తను తీసుకున్నటువంటి అంశం చాలా నచ్చి ఇలాంటి సబ్జెక్ట్తో మనం ముందుకెళ్ళాలి, మన బ్యానర్లో వస్తే బాగుంటుంది, మరొక మంచి మెసేజ్, ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, ప్రతి కుటుంబంలో రొటీన్గా జరిగేటువంటి సినిమా చూస్తుంటే నిజంగా ఇదంతా కూడా మన ఇళ్లలో జరుగుతున్నటువంటి సమస్యనే అనిపించే కథ అంశంతో మరి రావడం జరిగింది. అంటే నటింపజేసే వాళ్ళే నటిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించి మరి తను చెప్పినప్పుడు మొట్టమొదటిగా అయితే డైరెక్టర్సే యాక్ట్ చేస్తున్నారంటే, సార్ నేను మర్చిపోయేదని చెప్తుండేమనుకున్నాను. తర్వాత వాళ్ళందరూ చేసిన తర్వాత తెర మీద చూసిన తర్వాత స్క్రీన్ పైన చూస్తే మరి నిజంగా ప్రేమరాజ్ ఏ విధంగా చెప్పగలిగిండో
మరి చెప్పిన దానికంటే కూడా రెండింతలు ఎక్కువ తెర మీద చూపించడం జరిగింది, స్క్రీన్ మీద తీసుకెళ్లడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సినిమాకు సహకారం అందించినటువంటి టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరి కృషి వలన ఈరోజు సినిమా చాలా బాగా రావడం జరిగింది. కన్నులతో గానం, పెదవులతో ధ్యానం, వెన్నెలతో స్నానం, ఎంతో రుచి. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచి. కన్నులతో గానం, పెదవులతో ధ్యానం, వెన్నెలతో స్నానం, ఎంతో రుచి.